దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలినన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ విత్ యువర్ సాంగ్. ఓకే, ఈ సమయంలో మనం ముందుకు వెళ్దాము. మార్నింగ్ మనకి ఇచ్చినటువంటి టాస్క్ ఎంతమంది ఫిల్ చేశారు, లైక్ ఎంతమంది కంప్లీట్ చేశారు? నాకు కొంతమంది పెట్టారు అండ్ గ్రూప్లో దాని కింద కామెంట్ కూడా కొంతమంది చేశారు. అండ్ ఐ డోంట్ నో రిమైనింగ్ పీపుల్, మిగతా కొంతమంది చేసినట్టు లేదనమాట. బ్రదర్ పవన్ కుమార్ గారు మీరు సెండ్ చేశారు కదా, అండ్ సిస్టర్ ప్రసన్న, సిస్టర్ సుశీల అండ్ అభిలాష్, బ్రదర్ అభిలాష్ అండ్ ఇంకెవరైనా పంపించారా? సిస్టర్ మేము పంపించలేదు, కానీ నేనైతే జవాబులు రాశాను సిస్టర్. ఓకే, రైట్. మీరు బ్రదర్ జాన్ పాల్ పంపించారు. బ్రదర్ జాన్ పాల్, అలాగే సిస్టర్ మీరు రాస్తే మీరు అవి ఏం చేస్తారంటే లైక్ అక్కడ కింద రిప్లై అన్న పెట్టండి, ఆర్ ఎల్స్ మాకు డైరెక్ట్గా అన్న సెండ్ చేసేయండి. అంటే మీ నెంబరు సిస్టర్ ఒకసారి ఇస్తారా? గ్రూప్లో మనకి అడ్మిన్స్ ఉన్నారు, అంటే మీరు ఆ గ్రూప్ ఒకసారి ఓపెన్ చేస్తే కమ్యూనిటీ అడ్మిన్స్ అని ఉంటారు. ఆ కమ్యూనిటీ అడ్మిన్స్లో మీరు ఒక్కరికి తప్పించి లైక్ ముగ్గురులో ఎవరికి పంపించినా పర్లేదు, ప్రాబ్లం లేదు. సిస్టర్ మామూలుగా ఆన్సర్లు చెప్పమంటారా? మామూలుగానే చెప్పండి, ప్రాబ్లం లేదు. అండ్ సార్ అడుగుతారు, సార్ అడిగినప్పుడు మీ జవాబులు మీరు చెప్పండి. అలాగే సిస్టర్, థ్యాంక్ యూ. యా, ఓకే. సో మిగతా వారు సిస్టర్ సౌమ్య, సిస్టర్ అనుష, రమేష్ గారు అండ్ హిమబిందు, ఇంకా కొంతమంది ఉన్నారు. రిషి పాల్ అనే ఐడిలో ఉన్న సిస్టర్, మీ పేరు చెప్తారా సిస్టర్? నా పేరు సుధా సిస్టర్. ఓకే, సుధా గారు మీరు సెండ్ చేశారు కదా, రైట్. ఓకే, థ్యాంక్ యూ. సో మీకున్నవన్నీ కూడా పంపించండి, లైక్ మీరు వింటున్న టాస్క్కి దాన్ని బట్టి మీకు సార్ ఇంకా క్లియర్గా జవాబు చెప్పడానికి, అదేవిధంగా అటెండెన్స్ కూడా మీకు ఉండిద్ది అన్నాం కదా, దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ సార్ ఇక్కడ ఉన్నారు, ఓవర్ టు యూ సార్. మా ప్రేర్ చేసేసారా? సార్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రేర్ చేసి ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్.
దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. మరలా తిరిగి మనము చక్కగా దేవుని యొక్క సన్నిధిని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నిర్గమకాండం ద్వారా ప్రభు మనకు చూపించినటువంటి తన మహత్వం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో మరి ఉదయకాలమున క్వశ్చన్స్ నేను టాస్క్ ఇవ్వడం జరిగింది. మీరు మరి దానికి ఎంతమంది మీరు రిప్లై ఇచ్చారో అనేది మీరు చూసుకుంటే మంచిది. తర్వాత ఇప్పుడు నేను వరుస పెట్టి 3 విషయాలు చెప్తాను. 6 లక్షల మంది కాల్బలం బయలుదేరారు. వాళ్ళు కూడా 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఐగుప్తు దేశంలోంచి బయటికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఐగుప్తు దేశానికి యాకోబు సంతతి మొత్తం 70 మంది వచ్చారు. 70 మందిగా వారు రావడం అనేది జరిగింది. తర్వాత ఇత్రో మిద్యానీయుడు, మిద్యాను అనేవాడు కెతురా సంతానం. సారా చనిపోయిన తర్వాత అబ్రహాము మరలా వివాహం చేసుకున్నప్పుడు పుట్టినటువంటి వాడు మిద్యాను ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మిద్యాను అరణ్యంలో రఘుయేలు అనబడినటువంటి ఇత్రో కెతూరు సంతతి వాడు అనేటటువంటిది మనము ఈరోజు ఉదయాన్ని మనం చూసుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గొర్రెలు, ఎద్దులు, పశువులు వారితో కూడా గొప్ప మందగా బయలుదేరారని చెప్పి వారందరూ చాలా మంది ఆన్సర్లు చెప్పినట్టుగా చెప్పారు. కానీ ద కీ పాయింట్ హియర్ ఇట్ ఈస్, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము గమనించవలసినది మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేయాలి. ఏంటంటే ఇక్కడ ఎవరైనా 12వ అధ్యాయము 37 వచనాన్ని ఒకసారి చదవండి. 12వ అధ్యాయము 37, 38 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాగా కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. ఇక్కడ మీరు గమనించింది ఏంటి? ఎవరెవరు వచ్చారంట? గొర్రెలు, ఎద్దులు, పశువులు, గొప్ప మందలు వారితో కూడా బయలుదేరారు. రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై వచ్చారు. కాబట్టి ఇక్కడ 36 వచనంలో యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయుల కటాక్షం కలుగు చేసిన కనుక వారికి కావలసిన వాటి అన్నిటిని ఇచ్చారు. దేవుడు ఏమన్నాడు? వెండి, బంగారం నగలను, వెలగల వస్త్రాలను కూడా తీసుకోమని చెప్పారు. మరి ఇక్కడ అట్లు వారు ఐగుప్తీయులను దోచుకుండ్రి. మరి మీరు ఏమనుకుంటున్నారు అనేది మనం మరి మీ యొక్క ఆలోచన విధానాలని మీ మనసులో ఉంచుకోండి. తర్వాత 35వ వచనంలో అనేకులైన అన్యజనుల సమూహము ఇశ్రాయేలీలతో కూడా బయలుదేరింది. ఇది గనక అర్థం కాకపోతే ఇశ్రాయేలీలు మరి కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో కనుక మీరు ఒక్కసారి ఇది గుర్తు పెట్టుకుని చెప్పి 78వ కీర్తన గనక మీరు చూడగలిగినట్లయితే మీకు ఆసాపు రాసినటువంటి కీర్తన మనకి చక్కగా మనకి తెలియజేయబడుతుంది. 72 వచనాలలో ఇక్కడ 6వ వచనం నుండి 72వ వచనం వరకు ఉన్న వాక్య భాగము ఎలా ఉంది అని అంటే మనకి ఇంచుమించు 66 వచనాలు ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో వారు ఏమేమి చేశారు అనేది ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఈ 78వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన మనం చూస్తే వరుస పెట్టి అరణ్య ప్రయాణము ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడ తిరుగుబాటు చేశారు, గైకొనలేదు, తర్వాత వెనుకకు తిరిగిరి, అనుసరింపనల్లకపోయిరి, మరిచిపోయిరి, అయినను 17వ వచనంలో ఇంకను ఆయనకు విరోధంగా పాపము చేర్చునే వచ్చిరి, తిరుగుబడిరి,
దేవుని శోధించిరి, దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఇలాంటి వచనాలన్నీ ఈ 78వ కీర్తనలో కనబడతాయి. వీరు ఇలా మాట్లాడటానికి కారణం ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం, వారి యొక్క ప్రభావము మన మీద ఖచ్చితంగా ఉంటుంది అని అనటానికి ఇక్కడ ఇశ్రాయేలీయులతో పాటు ఇశ్రాయేలీయులాగే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఐగుప్తు దేశంలో జరిగించినటువంటి 10 సూచక క్రియలను చూచి ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్ప దేవుడో, వారితో వెళ్తే మనం కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళొచ్చు, మనం ఇక్కడ వెట్టి చాకిరి ఉండదు, ఎలా విడుదల దొరుకుతుందో అని మేము చూస్తా వచ్చాము, మనకు ఒక దారి దొరికింది, మనకి ఇశ్రాయేలీలతో పాటు వెళితే వాళ్ళతో పాటు మాకు కూడా ఆశీర్వాదము, మాకు కూడా చక్కటి ఆహారము, దేవుడు మాకు వారికి దేవుడి నందుకు మాకు కూడా సహాయం చేస్తారని వచ్చారు. ఆశీర్వాదాల కొరకు ఎదురు చూచేటటువంటి జనములు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేలీలతో కలిసారో ఇశ్రాయేలీలను రెచ్చగొట్టే వాళ్ళుగా తయారయ్యారనేది ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 38వ వచనంలో అనేకులైన అన్యజనుల సమూహము ఇశ్రాయేలుతో కలిపి ఐగుప్తుల నుండి ప్రయాణమై వచ్చారు, ఇశ్రాయేలుతో పాటు కలిసి వచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యొక్క సాయంకాలపు వేళ మేము ధ్యానిస్తుండగా ప్రభా మాతో మీరు మాట్లాడండి. అంత మాత్రమే కాదు, దయగలిగిన తండ్రి, కృపగల దేవ, వాక్య సత్యము మేము ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నన్ను విడమర్చి అర్థమయ్యేటట్టు చెప్పడానికి నాకు జ్ఞానం తెచ్చండి. నా తండ్రి, ఎక్కడ డివియేషన్ లేకుండా వాక్యమును విడమర్చి మీరు మాకు బోధిస్తుండగా వినగలి చెవులు, గ్రహించే హృదయాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, మా మనసులో ముద్రించబడి ఆ ప్రకారమైన జీవిత విధానంలోకి మేము వెళ్ళటానికి సహాయపడమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇంకొక మాటను కూడా మీకు తెలియచేయాలి. బంగారు నగలను, ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రమును అడిగి తీసుకొనిది, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిది. ఐగుప్తీయులు వారు నిజంగానే అడిగిన వెంటనే ఇచ్చేశారు. ఇక్కడ మనము దేవుడు ఏంటి ఇలా చేశాడేంటి, వాళ్ళ దగ్గర దోచుకోమని చెప్పాడండి. న్యాయవంతుడు కదా, యథార్థవంతుడు కదా, నీతి యథార్థత సత్యము కలిగిన దేవుడు కదా, ఎలా ప్రవర్తించాడేంటి? మీ అందరికీ అనుమానాలు వచ్చి ఆ అనుమానాల్లోనే మీరు అలా ఉండిపోతారు. ఎక్కడో దేవునిలో లోపం ఉన్నది అన్నట్టుగా మీరు తీసుకుంటారు. ఒక్కసారి నా ఎక్స్ప్లెనేషన్ వెళ్ళండి. మనము మున్సిపాలిటీ వాడికి, గ్రామ పంచాయతీకి మనం ట్యాక్స్ కడతాం. వ్యవసాయదారులు పంటల్లో నుంచి వాళ్ళు ట్యాక్స్ కడతారు. మనం ట్యాక్స్ కట్టినప్పుడు మనకి సివిక్ కమ్యూనిటీస్ లైక్ స్ట్రీట్ లైట్లు, ఆ తర్వాత మనకున్న పక్కన ఉన్నటువంటి ఆ కెనాల్స్, తర్వాత మన ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఆ యొక్క వాటర్ డ్రైనేజ్ సిస్టము, వాటర్ ఇన్ఫ్లో, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టము సెస్, లైబ్రరీ సెస్, ఇవన్నీ మనం కడతాం. మరి ఇప్పుడు శ్రమను దోచుకున్నారు, కష్టాన్ని దోచుకున్నారు. ఇశ్రాయేలీయుల యొక్క కష్టాన్ని వాళ్ళకి ఇచ్చింది అవల పిండి, గోధుమలు, అలాగే కొన్ని మానికల పిండి మాత్రమే కాదు, నూనె కూడా. అంతే వాళ్ళకి ఇచ్చింది. ఇంకా జీతభత్యాలు లేవు, ఆహారానికి మాత్రమే ఇచ్చారు. మరి 400 సంవత్సరాల వెట్టి చాకిరికి వాళ్ళు రావాల్సిన జీతాలు వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి ఇవ్వాల్సిన రేషన్ ఏది? ఆహారానికి సరిపడా మాత్రమే ఇస్తే అది పోషించినట్టు అవ్వదు. కష్టానికి తగిన ఫలమేది? 400 సంవత్సరాల వెట్టి చాకిరికి వారు బానిసత్వంలో ఉంచి విస్తారమైనటువంటి శ్రమను వారు దోచుకున్నారు. కాబట్టి దానికి సరిపడా ట్యాక్సులు కట్టాల్సింది ప్రజలే. కాబట్టి ట్యాక్సులు ఫరోకి కడితే ఫరో వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి. వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు, ఫరో జీతభత్యాలు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల నుంచి వారు డైరెక్ట్ గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇది మోసం కాదు,
దోచుకోవటం కాదు, వారికి చెందవలసిన ద్రవ్యము ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి దేవుడే తీసుకోమని చెప్పాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల వద్ద మనకి ఏం అర్థమవుతుందంటే, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి మరి దేవుడు తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ప్రత్యేకమైనటువంటి సూచనలు ఎలా ఇస్తున్నాడంటే, మాంసం తినటంపై సూచనలు ఇస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఇప్పుడు బలులుగా అర్పించని జంతువుల మాంసమును ఎక్కడైనా తినొచ్చు. అక్కడ మరి దానికి ప్రత్యేకంగా ఒక చోటు వెళ్ళాలని లేదు. తర్వాత రక్తం మాత్రము ఏమాత్రం కూడా తినకూడదు. రక్తము ప్రాణము కాబట్టి ఒక జంతువుకి కానీ మానవునికి కానీ రక్తం ప్రాణం కాబట్టి రక్తమును ఒలకబోయాలి, నీళ్ల వల్ల పారబోయాలి. కాబట్టి రక్తము జీవంతో నింపబడింది, జీవముగా సూచించబడింది కాబట్టి రక్తాన్ని తినకూడదు. పవిత్రమైన బలులు దశం భాగం వచ్చి దేవుడు ఎన్నుకున్న స్థలంలోనే అది తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతి విషయంలో కూడా ఇక్కడ మనం 10 సూచక క్రియలను మనం చూసాం. 10 సూచక క్రియలలో కప్పలు ఉన్నాయి, నైలు నది ఉంది, తేళ్లు ఉన్నాయి. అలాగే మరి ఇంకా చెప్పాలి అంటే, వరుస పెట్టి రకరకాలైనటువంటి వాళ్ళ దేవతలు, మరి సూర్యదేవునిగా ఆరాధించేటటువంటి ప్రథమ పుత్రుడైనటువంటి ఫరో కుమారుడిని, అవన్నిటిని కూడా మనం ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు వాళ్ళు ఆచరించే ఆచారాలను గమనించారే తప్ప వాటిని మనము అనుసరించకూడదు. ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడిన వాళ్ళు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా ఆయన తన ప్రత్యక్షతను ఇశ్రాయేలీలకు అనుగ్రహించినప్పుడు ఇశ్రాయేలీలు ఎట్టి పరిస్థితులను వారి అన్య మత ఆచారాలను అనుసరించడానికి వీల్లేదు. చాలా వారు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ఐగుప్తులో ఉండి కూడా, వాళ్ళు వెట్టి చాకిరిలో ఉండి కూడా, శ్రమను దోచుకోబడుతున్న పరిస్థితులు ఉండి కూడా ఐగుప్తుల విధానంలోనికి వారు వెళ్ళటానికి వీల్లేదు అనేది మనం ఖచ్చితంగా దేవుడు వీరికి తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి అన్ని జనుల ఆచారం అనేది చూస్తే ఇక్కడ మనకి స్పష్టంగా 12వ అధ్యాయంలో మరి ఇక్కడ కుమారులను ఆ యొక్క నిప్పుల కొలిమిలో నుంచి దాటించటం, అగ్నిగుండంలో బలిగా అర్పించే భయంకరమైన పద్ధతులను దేవుడు అసహించుకుంటాడు. దేవుడు నరులను బలిగా అర్పించమని ఎప్పుడు చెప్పడు. మరి ఇస్సాకును అనే మాట దగ్గర దేవుడు పరీక్షించాడు, శోధించాడు. అబ్రహాము ఆ పరీక్షలో విజయం సాధించడం జరిగింది. దేవుడు అతని పరీక్షలో అబ్రహాము తన నీతిని వెల్లడి చేసుకున్నాడు. దేవుని పట్ల నమ్మకత్వాన్ని, విధేయత చూపించే విధానాన్ని, లోబడే విధానాన్ని తాను ప్రకటించుకుంటాం అనేది దేవుడు చేశాడు. కాబట్టి ఇక నర బలిని దేవుడు ఎట్టి పరిస్థితులను కోరుడు. కాబట్టి దేవుడు సూచక్రియలను చక్కగా తెలియచేయటం అనేది మనం చూస్తాం. మరి ముఖ్యంగా ఇక్కడ తొలిచూలు, మరణము, అదంతా మనము వింటా ఉన్నాం. ఈ ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దయచేసి నేను కొన్ని విషయాలను నేను చెప్తా ఉన్నాను. మీరు దానిని చక్కగా మీరు దయచేసి అనుసరించాల్సిందిగా కోరుతాం. హిబ్రూ క్యాలెండర్ ని ఖచ్చితంగా మీరు చూడాలి. హెబ్రీలు వాడేటటువంటి ఆ క్యాలెండర్, మనమేమో గ్రెగోరియన్ క్యాలెండర్ వాడతాం, రోమన్ క్యాలెండర్ వాడతాం. కానీ ఇక్కడ మనం ఈ యొక్క క్యాలెండర్ ని చూడండి. నీసాను మాసం దగ్గర మొదలైన కొద్ది ఆ తర్వాత ఆధారు ఆ మాసంతో ఎండ్ అవుతుంది. మరి మొట్టమొదటిగా మన సంవత్సరాలు, మన నెలలు మార్చి, ఏప్రిల్ దగ్గర వాళ్ళకి మొట్టమొదట ఈ యొక్క నెల ఆరంభం అవుతుంది. పస్కా బలి ఎప్పుడు జరగాలి, పెంతుకోస్తు పండుగ ఎలా జరగాలి, ఆ తర్వాత ప్రథమ ఫలాల పండుగ ఎప్పుడు జరగాలి అనేది దేవుడు చక్కగా తెలియచేస్తా వచ్చాడు. ఇంకా ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ప్రతి దానిలో కూడా ఎక్కడ కూడా వారిని డీవియేట్ చేయడానికి దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, ఉదయకాలం రీక్యాప్ చేస్తున్నాను. జ్యేష్ఠ సంతానము చనిపోయింది. ఐగుప్తులో ఉన్న ప్రతి పశువు ప్రథమ సంతానం చనిపోయింది. జైళ్లలో ఉన్న ఐగుప్తీయులు ప్రథమ సంతానం చనిపోయారు.
అలాగే బయట జనజీవనంలో ఉన్నటువంటి ఐగుప్తు ప్రజల యొక్క జ్యేష్ఠ సంతానం చనిపోయారు, ఫరో యొక్క జ్యేష్ఠ సంతానం కూడా చనిపోవడం జరిగింది. నేను మీకు ఆమెన్ హోటోప్ 2 నేను పొద్దున మీకు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రథమ సంతానముగా చనిపోయినటువంటి ఆ ఫరో క్రౌన్ ప్రిన్స్ పేరేంటంటే మెబన్సెను. అతని యొక్క ఎక్స్కవేషన్స్ లో కూడా అతని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రథమ పుత్రుడు చనిపోయాడో ఆ ప్రథమ పుత్రుడు ఈ యొక్క పిక్చర్ కూడా పెట్టమ్మా. ఈ ప్రథమ పుత్రుడు మరి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోయారు. జంతువుల ప్రథమ సంతతి చనిపోయింది. మరి గృహములో ఉంచబడి మరి ద్వారబంధాల మీద పస్కా బలి యొక్క రక్తము ప్రోక్షించబడినప్పుడు దేవుడు లోపల ఉన్న వారిని బట్టి సంహారదూత వెళ్ళిపోలేదు. రక్తమును చూచి లోపల వారు ఎవరైనా సరే లోపలికి చేర్చబడ్డారు కాబట్టి సంహారదూత వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మరి ప్రథమ సంతానం నాది, ఈ ప్రథమ సంతానం నాది. ఫరో అమెన్హోటెప్ 2 యొక్క ఫస్ట్ బోర్న్ సన్ ప్రిన్స్ అమెన్హోటెప్ ఇక్కడ ఎగ్జిబిటెడ్ విజిబుల్ స్కిన్ సోర్స్ ఆన్ హిస్ మమ్మీ like his father and died prematurely, never ascending to the throne. సింహాసనం ఎక్కకుండగానే తన తండ్రి లాగే తను కూడా చనిపోయాడు. తన యొక్క చర్మం మీద సోర్స్ కనపడుతున్నాయి. ఇదేమని చెప్పాలంటే బ్లెబోనిక్ ప్లేగ్ అంటారన్నమాట. బ్లిబోనిక్ ప్లేగ్ అంటే మరి బుడగల్లాగా చర్మము ఆ యొక్క బబుల్స్ లాగా రావటం అనేది జరుగుతుంది. ఇది ఫరో యొక్క ఎక్స్కవేషన్స్ లో బయటపడినటువంటి ఫరో జ్యేష్ఠ కుమారుని యొక్క సమాధిలో నుంచి ఇతని యొక్క పిక్చర్ ని వాళ్ళు ఎక్స్కవేట్ చేస్తూ బైబిల్లో ఆర్కియాలజీ వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి మమ్మీ. సరే, ఇక్కడ ఈ జ్యేష్ఠ సంతానము నాది అని అంటున్నాడు. మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇశ్రాయేలులో ప్రతి మొదటి సంతానము మనుషుల్లో గాని పశువుల్లో గాని వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడాలి. కాబట్టి ఐగుప్తు దేశంలో విడుదల పొందినటువంటి మొదటి రోజు దగ్గర నుంచి పులియని రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం జరిగించాలని చెప్పాడు. 7 రోజుల పాటు పులియని రొట్టెలు తినాలి. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్య మార్గంలో నడిపించాడు. దీని వలన దేవుని యొక్క అనంతమైన జ్ఞానము, దేవుడు తన ప్రజల పట్ల తీసుకున్నటువంటి జాగ్రత్త మనకి కనపడుతుంది. వారికి సరైన మార్గం ఏది, ఏ మార్గం గుండా వెళ్ళాలి అనేది కూడా దేవుడికి తెలుసు. వారి విశ్వాసంలో బలపడేటంత వరకు వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలను తీర్చుకుంటూ వారి వెంబడి నడిచినటువంటి దేవుడిగా కనపడతా ఉన్నాడు. మరి ముఖ్యంగా మరి ఇక్కడ నిర్గమకాండం 13వ అధ్యాయం మనము చూసినప్పుడు ఇక్కడ మనము ముఖ్యంగా ఇక్కడ 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయం మరి 19వ వచనాన్ని దయచేసి ఎవరన్నా చదవండి. త్వరగా. మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. మంచిది, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ యొక్క యోసేపు యొక్క ఎముకలను తీసుకు వెళ్ళమని ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో మరణానికి ముందు మరి తన సోదరుల దగ్గర తను ఎప్పుడైతే ప్రమాణం చేయించుకున్నాడో అది జ్ఞాపకం చేసుకున్నది మోషే. అది జ్ఞాపకం చేసుకున్నవాడు యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. మోషే ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే చచ్చిన వారికి బ్రతికిన వారికి మేలు చేయడం మానని వాడు అని బోయజు గురించి మాట్లాడబడి ఉంటుంది. ఇక్కడ మనము చూస్తే నిబంధన విషయంలో ఎంత ఖచ్చితంగా దేవుడు ఉంటాడో దేవుని ప్రజలు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు. మాట ఇచ్చినప్పుడు ఎవరు మాట ఇచ్చారు? నేను కాదు, నాకేం చెప్పలేదు, నేను కాదు అక్కడ ఉన్నది అని చెప్పి తప్పించుకోవచ్చు ఎవరైనా సరే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మోషే జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఐగుప్తులో నుండి
ఇశ్రాయేలు మాత్రమే కాదు, అక్కడ యోసేపు ఎముకలను కూడా తీసుకురావడం అనేది మనం చక్కగా మనము చూడవచ్చు. ఇక్కడ 22 వచనాలను ఒక్కసారి చదవండి. 20, 21, 22 చదవండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇది గాడ్స్ ఐడెంటిటీ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆయన ఉనికి నిరంతరము ఉంటూనే వచ్చింది. ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన ఎటువంటి వాడు అనంటే ఆయన ఎల్ షడాయ్ అనేటటువంటి దేవుడుగా, ఆయన నిత్యుడైన దేవుడిగా, అనంతుడైనటువంటి దేవుడిగా, ఆయన ఎప్పుడు ఒకే విధానాన్ని అనుసరించేటటువంటి దేవుడిగా ఆయన చేసేది ఏంటంటే తన ఉనికిని తన ప్రజలతో చూపించుకున్నాడు. ఈరోజు మరి మీకు మరి మనము మొట్టమొదటిగా ఈ యొక్క నిర్గమకాండము 3వ అధ్యాయంలో నేను 8వ వచనంలో చూసుకున్నప్పుడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నానని. ఎవరు ఈ మాటలు అన్నది అని అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించటానికి నేను పరలోకము నుండి ఈ లోకంలోనికి ఇశ్రాయేలు పక్షముగా నిలబడటానికి దిగి వచ్చి ఉన్నాను. వచ్చిన వాడు వెళ్ళలా, మాట్లాడేసి పని అయిపోయిన తర్వాత మనుషులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలా. వారికి తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనే దానికి ఇప్పుడు మనం చదువుకున్న 21, 22 వచనాలు 13వ అధ్యాయంలో రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము, విడువని ఎడబాయని దేవుడు అని నడుచుచూ వచ్చెను అనే మాట చూడండి. ముందుగా నడుచుచూ వచ్చెను. దిగి వచ్చిన వాడు ముందుగా నడుస్తూ ఉన్నవాడు. ఈయన ఎంత గొప్ప కాపరి అనంటే తన గొర్రెలకు ముందుగా నడుచును. ఆయన మార్గదర్శి, మార్గమును సరళం చేసేటటువంటి దేవుడు. ఇక్కడ మనము ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 6 లక్షల మంది, ఓన్లీ పురుషుల లెక్క. మరి స్త్రీలు ఎంతమంది? 20 సంవత్సరాల కన్నా చిన్నవాళ్ళు ఎంతమంది? పిల్లలు అలాగే మరి పిల్లలు ఎంతమంది? వీళ్ళందరూ లెక్కేసుకుంటే, ఈ అన్ని జనులు కూడా కలుపుకుంటే ఎంతమంది అవుతున్నారు? పండితుల లెక్క ప్రకారం ఇంచుమించు 23 లక్షల మంది. 6 లక్షల మంది కాల్బలము, 6 లక్షల మంది 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అని లెక్క వేయబడినది. కానీ వాళ్ళు మొత్తం అందరినీ కలుపుకుంటే 22 నుంచి 23 లక్షలు. ఇక్కడ నేను ఉన్నది విజయవాడలో. విజయవాడ జనాభా అంత లేదు. ఎంతమంది జనాభా? ఇప్పుడు వీళ్ళందరికీ చక్కగా స్ప్రెడ్ అవటానికి మీరు గొడుగు వేసుకోండి, వర్షం వస్తున్నప్పుడు గొడుగు వేసుకోండి. మీరు ఇటు తిప్పితే ఈ రైట్ సైడ్ తడిసిపోతారు. మరి ఎలా ముందుకు వేసుకుంటే వెనకాల తడిసిపోతారు. గొడుగు మన బాడీని కవర్ చేయదు, ఎండను కవర్ చేయలేదు. మనం వేసుకున్నది ఏది కూడా ఎక్కడో అక్కడ ఆ యొక్క తడి అవుతుంది, లేకపోతే ఎండ మనకు పడతానే ఉంటది. కానీ ఎంతమంది సమూహంగా వెళ్తున్నారో వాళ్ళందరి మీద మేఘాన్ని ఉంచినటువంటి దేవుడు. అరణ్యములో కాలిన ఎండను వారితో స్నేహించుచూ వచ్చిన దేవుడని ప్రవక్త చెప్తాడు. కాలిన నేలను, ఎండను స్నేహించుచూ వచ్చాడంట, స్నేహితుడిగా నడిచాడంట. రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము. ఇది వారి ప్రయాణ పద్ధతి అని నిర్గమకాండములో చివరి ఉన్న మాట మనకు కనపడుతుంది. నిర్గమకాండము 40వ అధ్యాయము 38వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట పగటి వేళ మేఘం, యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ఇంటరప్షన్ లేదు, మధ్యలో డిస్కనెక్షన్ లేదు. చెప్పాలి అనంటే ఇంటిమేట్ రిలేషన్ మెయింటైన్ చేసినటువంటి దేవుడు, సన్నిహిత సంబంధాన్ని మెయింటైన్ చేసినటువంటి దేవుడు. రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉన్నాడు, వెలుగు వేడి.
రాత్రి వేళ ఆ అరణ్యంలో వచ్చేటంత చలి మన మన ఏషియాలో ఇంకెక్కడ రాదు. పగలు ఉండేటటువంటి ఎండ మనకి ఇంకెక్కడా దొరకదు. పగలు భయంకరమైన ఎండ, రాత్రి వేళ మంచు, విపరీతమైన చలి. అగ్ని స్తంభముగా, మరి వెట్ట పుట్టించడానికి రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నవాడు పగలు నీడనివ్వటానికి ఇన్ని లక్షల మందికి సరిపడా మేఘాన్ని ఆయన ప్రసారం చేసిన దేవుడు, స్ప్రెడ్ చేసిన దేవుడు. ప్రపంచంలో మేఘాలు ఒకవైపు ఉంటే ఇంకో వైపు ఎండ ఉంటాయి. కానీ ఇశ్రాయేలు ఎవరు ఎండకి తడిచిపోయారని, లేకపోతే వారు మాడిపోయారని గాని, ఎండకు తాళలేక చచ్చిపోయారని గాని వార్త ఎక్కడా లేదు. దేవుడు సంరక్షణ సామాన్యమైనది కాదు. మాట ఇచ్చిన వాడు నిలబెట్టుకునేటటువంటి దేవుడు, మాట ఇచ్చి ఆయన నెరవేర్చేటటువంటి దేవుడిగా మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి కఠినపరచబడినటువంటి ఈ ఫరో ఇక్కడ మరి ఎలా కఠినపరిచాడు అనంటే, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునికి తలబడినప్పుడు ఫరో హృదయము, అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధంగా త్రెప్పబడి, మనం ఎందుకు ఇలా చేశాము, ఇశ్రాయేలుకి ఎందుకు పాలించాము అని చెప్పి వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలి. 10 సూచక్రియల దగ్గర ఫరో హృదయం కఠినపరచబడింది. తన హృదయం కఠినపరచబడిందా, దేవుడు కఠినపరిచాడా? అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచగా అని రాసుంటది. దాని గురించిన వివరణ మీరు, ఈ టాస్క్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ కఠినపరచబడ్డారా, ఫరో కఠినపరచబడ్డాడా, వాళ్ళు ఫరో యొక్క హృదయమే కఠినపోయిందా, లేక దేవుడు కఠినపరిచినందుకు కఠినమయ్యాడా? ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడే తప్ప చెడు మార్గం గుండా వెళ్ళటానికి దేవుడు ఎప్పుడు తన కార్యాన్ని చేయడు కదా. కఠినపరిచాడా? ఇక్కడ దీని గురించిన వివరణ మీరు నాకు చెప్పాలి. ఖచ్చితంగా మీరు దీని గురించిన వివరణ చెప్పాలి. ఏంటనంటే, దేవుడు కఠినపరిచాడా అనే విషయాన్ని నాకు వివరణగా మీరు చదవండి, నిర్గమకాండం చదవండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది. మరి నిరంతరము దేవుని యొక్క ఉనికి, మరి దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు మేఘస్తంభము, అగ్నిస్తంభం అని అంటే దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత నిరంతరం వారితో ఉన్నది. రక్షించేటటువంటి దేవుడు, సహవాసం ఇచ్చినటువంటి దేవుడు, ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదని, వారి ప్రయాణం అంతటిలో ప్రతి అడుగులోనూ ఆయన వారితో ఉన్నాడని అభయం ఇచ్చింది, హామీ ఇచ్చింది ఆయన ప్రసన్నత. కాబట్టి దేవుని యొక్క మహాకృపలో ఇది ఎలా జరిగింది అనేది మనము జాగ్రత్తగా గమనించవచ్చు. తరువాత ఇక్కడ మరి 16వ అధ్యాయంలో మనకి దేవుడు మన్నాను కురిపించడం మనం చూస్తాం. మన్నా యొక్క పేర్లు ఏంటి, మన్నాకు ఉన్నటువంటి పేర్లు, దయచేసి మీకు టాస్క్ ఏంటంటే, మన్నాకు ఉన్నటువంటి పేర్లను మీరు తెలియచేయాలి. సో కాబట్టి ఇక్కడ సణుగుడు, గొణుగుడు, ఈ యొక్క ఇశ్రాయేలీయులు సనగటం అనేది ఇక్కడ మనం చూస్తాం. 7వ వచనంలో, 16వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా మీద మీరు సణుగులను ఆయన విడుచున్నాడు మొదలు పెట్టారు. ఇక్కడ ఈ సణుగునే పద్ధతి ఇక్కడ మనం ఎలా ఉంది అనంటే చాలా దారుణంగా ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఇక 17వ అధ్యాయంలో కూడా తాగుటకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని ఇక్కడ మళ్ళీ కనబడుతుంది. తర్వాత 3వ వచనంలో 17:3లో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని ఈ మోషే మీద అడుగుచు, ఇదెందుకు మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి అక్కడ మొరపెట్టాడు. వాళ్ళు గట్టిగా అడిగారు. కొంతసేపు అయ్యేటప్పటికి మోషేని కొట్టి చంపేస్తారేమో అన్నంత పరిస్థితి మోషేకి ఏర్పడింది. దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకుని వెళ్ళి హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను, నువ్వు ఆ బండను కొట్టు, తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని చెప్తాను.
కాబట్టి అక్కడ యెహోవాను శోధించినటువంటి ఆ యొక్క చోటికి మస్సా అనే పేరు పెడతారు. తర్వాత మెరీబా అనేటటువంటి పేరు పెడతారు. మస్సా అంటే శోధించటం, మెరీబా అంటే వాదించటం. ఈ రెండిటికి పేరు అక్కడ మనకి చక్కగా మనకు కనబడతాయి. తరువాత అహరోను హూరులు మరి రెఫిదీములో అమాలేకీయులతో యుద్ధం చేస్తానికి వచ్చినప్పుడు మరి అమాలేకీయుల పేరు బొత్తిగా ఉండకుండా తుడిచివేసి జ్ఞాపకార్థంగా గ్రంథంలో రాసి యెహోషువకు వినిపించమని చెప్తాడు. ఇక్కడ మోషే మొట్టమొదటిసారి 17వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తి గనుక అమాలేకీయులతో తరతరములకు యుద్ధము అని అన్నాను. కాబట్టి మోషే చెయ్యి దించితే అమాలేకీయులు గెలిచారు. మోషే చేతులు ఎత్తినప్పుడు మరి ఇశ్రాయేలీయులు గెలిచారు. అహరోను హూరులు వీళ్ళిద్దరూ చెరుకొక పక్క నుండి మోషే యొక్క చేతులను ఎత్తినట్టుగా మనం చూస్తాం. అక్కడ యెహోవా ధ్వజము అనే పేరు అక్కడ యెహోవా నిస్సిగా తెలియజేయబడటం మనం చూస్తాం. దేవుడు మన్నాను కురిపించినప్పుడు మన్నాను ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోమన్నాడు. అది ఎక్కువ తక్కువ కాలేదు. ఎవరు ఎంత కూర్చుకుంటే వాళ్ళకి సరిపోయింది. మిగుల్చుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది చేయొద్దు అని దేవుడు చెప్పాడు. శనివారం సరిపడా అంటే విశ్రాంతి దినానికి సరిపడా కూర్చుకోమన్నాడు. శనివారం సరిపోయింది, ఆదివారం సరిపోయింది. దేవుడి యొక్క కార్యాలు కొన్ని సందర్భాల్లో మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు. ఇక్కడ మన్నాను సేకరించడానికి ఒక వ్యక్తికి ఒక ఔమెరు చొప్పున ప్రతి ఉదయం సేకరించాలి దినానికి సరిపడా. కాబట్టి భవిష్యత్ తరాల కోసం మరి నిలిపి ఉంచినటువంటి ఒక సందర్భం ఉంది. ఒక చిన్న పాత్రలో మన్నాను కలెక్ట్ చేసి దాని నిబంధన మందసంలో పెట్టమని దేవుడు చెప్పాడు. అది మాత్రం ఎప్పటికీ పాడవలేదు. రాబోయే తరాలకు దేవుడు తమను అరణ్యములు ఎలా పోషించాడో తరతరాలు దాన్ని చూసి నేర్చుకోవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ఒక పాత్రలో మన్నాను కూర్చుకుని అది నిబంధన మందసంలో పెట్టబడటం జరిగింది. తరువాత ఇంకా మనము 18వ అధ్యాయం దగ్గర వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయుల ప్రజలకు న్యాయం తీర్చడానికి ఏ మాత్రం కూడా సరిపోలేదు. ఎలా ఉంది అని అంటే మోషే సరిపోవట్లేదు, తన శక్తియుక్తులు సరిపోవట్లేదు. ఎంతకాలము ఇలా తను న్యాయం తీర్చుకుంటా పొద్దు నుంచి సాయంకాలం వరకు వాళ్ళ వాదోపవాదాలు వెంట ఎలా చేస్తాడు అన్న దానికి కరెక్ట్ గా దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు. అతను ఎవరంటే మోషే ఇత్రో తాను మిద్యాను యాజకుడు. తన వారికి హోరేబు దగ్గర దేవుని ప్రత్యక్షత దొరుకుతుందని వారికి ముందుగానే తెలుసు. ఇప్పుడు ఇత్రో వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది. ఒక చక్కటి మలుపు ఇక్కడ ఏర్పడుతుంది. ఏంటనంటే ప్రధానంగా ఈ అధ్యాయంలో మోషే యొక్క మామయ్యన సిప్పోరా తండ్రి అనేటువంటి ఇత్రోని పరిచయం చేయడం మనం చూస్తాం. మోషేకి ఒక జ్ఞానమైన సలహా ఇచ్చాడు. ఆలోచనకర్తలు అనేకులు ఉండటం మంచిదని దేవుని వాక్యం చెప్తుంది. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు సే డిసిషన్, రైట్ అడ్వైస్ ఎట్ రైట్ టైం. ఒక సలహా చెప్పడం ఎంత గొప్ప సంగతి. ఇత్రోకి చాలా జ్ఞానవంతమైన సలహా చెప్పాడు. ఇత్రో చూసేటప్పటికి ఈ యొక్క పాయింట్ దగ్గర వచ్చేటంత వరకు కూడా సిప్పోరా గాని తన ఇద్దరు కుమారులు గాని ఎవరెవరు మీరు మోషే యొక్క ఇద్దరు కుమారులను పేర్లు చెప్పాలి. ఇది ఇంకొక టాస్క్. మోషే సిప్పోరాలకు పుట్టిన ఇద్దరు పేర్లు తర్వాత కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది.
ఇత్రో వచ్చి అనేటటువంటి సంగతి చెప్పిన తర్వాత మరి కలుసుకుని ముద్దు పెట్టుకుని ఆ దేవుడు వినిపించాడు తన మామయ్యన ఇత్రోకు దేవుడు చేసిన కార్యాలను వివరించి చెప్పాడు. అప్పుడు ఇత్రో సంతోషించాడు. ఇప్పుడు మరి 12వ వచనంలో చూస్తే దాన బలిని ఒళ్ళను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని వాళ్ళందరూ కలిసి ఆహారం పుచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇత్రో అడుగుతున్నాడు మోషేతో, ఇత్రో ఏమంటున్నాడు తెలుసా, నీవు ఈ ప్రజలకు చేస్తున్న ఈ పని ఏంటి అసలు? ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు మాత్రమే కూర్చున్నారు, నువ్వు కూర్చుని మాట్లాడుతా ఉన్నావు, ప్రజలందరూ నిలబడిన ఎలా? ఎందుకు వాళ్ళు నిలబెట్టి అలా మాట్లాడుతున్నావేంటి? పొద్దు నుంచి సాయంకాలం వరకు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నావు, న్యాయం తీరుస్తూనే ఉన్నావు. ఇదెక్కడి పరిస్థితి? వాళ్ళు నువ్వు కూర్చోవడం ఏంటి, వాళ్ళు నిలబడటం ఏంటి? మరి ఎందుకు ఇలా జరిగిందంటే మోషే అంటాడు, దేవుని యొక్క తీర్పు తెలుసుకోవడానికి ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి వారి విషయమే న్యాయం తీర్చి వారికి ధర్మశాస్త్ర విధులు. అప్పుడు మామ నీవు చేయుచున్న పని మంచిది కాదు అంటాడు. కాబట్టి ప్రజలు నలిగిపోతారు, మీకు భారము, వాద్యములన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలి. కాబట్టి సామర్థ్యము గలవాడు, దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగుండులు కాని మనుషులను ఒకరిని 10 మందికి ఒకరిని వారి మీద న్యాయాధిపతులు నియమించండి. ఎంత చక్కగా చెప్పాడంటే చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో అక్కడ విధవరాళ్లను నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ ఏమన్నారంటే, అక్కడ మేము అని అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీలో 7 ఎన్నుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా యథార్థవంతులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉండాలి అని ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడతాం. చూడండి, మేము వాక్యం బోధించమని ఆహారం పంచిపెట్టే యుక్తం కాదు అని అంటాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని పనికి నియమించుము, అయితే మేము ప్రార్థన కాదు, మేము వారిని ఈ పనికి, నువ్వు ఈ అనే మాటలో నువ్వు నొక్కేసావు, ఈ చివర వారు అనేదేమో రాజేశ్వరి చదవటం మానేసింది. ఇక్కడ మేము వారిని ఈ పనికి నియమిస్తున్నాం. ఎవరు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపుకొని మంచి సాక్ష్యం గల చేస్తూనే ఉంటాం. ఆహారం పంచడం మా పని కాదు. ఈ రోజున యావకుని తెలియాలి, చిన్న దానికి వాడుకోవటం అలవాటైపోయింది. ఎవరు కాలిబర్ ఏంటి? దేవుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు మన సహవాసం ఉంచారు? వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి పనులు చెప్పాలో సేవకులకు అర్థం కావట్లా. ఎలాగా వాళ్ళని దేవుని పని కొరకై మనము పని అర్థం కావట్లా. అటు నుంచి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకురావని చెప్తున్నారు. ఇవి కాదు, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడి మంచి సాక్ష్యం కలిగిన వారిని ఎన్నుకోండి, వారిని ఈ యొక్క పనికి మేము పురమాయిస్తాం. ఇక్కడ ఈ 7 ఉన్నారు కదా, 7 ఎలాంటి వాళ్ళు? మనం చదువుకున్న దాంట్లో
7 నియమించారు కదా, ఆ 7లో ఒక అద్భుతమైన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని గురించి మీరు చెప్పగలరా? ఆత్మతోను జ్ఞానంతోను మంచి సాక్ష్యం కలిగిన వాడు. మన పేరు స్టెఫను యొక్క సాక్ష్యం ఎలా ఉంది? తను హతసాక్షి అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఈతులో కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే సామర్థ్యం లంచగుండి కానివాడు మనుషులు అలాంటి వాడిని నియమించండి. 1000 మంది ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు, ఇలా నియమిస్తే వారి మీద న్యాయాధిపతులుగా వారిని ఉంచినట్లయితే ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీరుస్తూనే ఉండాలి. అయితే పెద్ద పెద్ద వాద్యాలు నీవు దగ్గరికి తీసుకురావాలి. ప్రతి అల్పమైన సంగతులు వారు తీర్పు తీరుస్తారు. వారు మరి నీ భారాన్ని వాడు కూడా మోస్తే చాలా బాగుంటుంది. ఇలాగూ చేయుటకు నీకు సెలవైతే నువ్వు అలా చెయ్యి అని చెప్పి అతడు చెప్పిన తర్వాత విన్ని అతడు చెప్పినదంతా చేశాను. అప్పుడు 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని న్యాయాధిపతిగా నియమించాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు సేవకుడైన నాయకుడైన మోషేకి తీరుబాటు దొరికింది. కొంత సమయము తీరుబాటు దొరికింది. మిగతా విషయాల మీద శ్రద్ధ చూపించే అవకాశంలో ఒకరు పంచుకోవాలని పౌలు గారు చెప్పినటువంటి మాటను మనకు ఏం చెప్తున్నారో అది మనము పూనుకొని చేయటం అనేది అతని సలహాలు మనం చెప్పాలి, పనిని పంచుకోవాలి. డెలిగేషన్ ఆఫ్ ద వర్క్ చేసుకోగలగాలి. దేవుని మహింపరచాలి. మనకు వచ్చేటటువంటి అలసటను నివారించగలగాలి. ఇది మనం వద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినప్పుడు 3వ నెల, ఇక్కడ 3 అనగానే మనకి ముఖ్యంగా ఏమి గుర్తు రావాలంటే సివాన్ అనేటటువంటి ఆ నెల, నిసాను, ఇయార్, సివాన్ అనే నెల. కాబట్టి రెఫిదీము నుండి